ఈ వీకెండ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశగా ఎదురు చూసిన హరిహర వీరమల్ల సినిమా భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఆలస్యంగా విడుదలైనప్పటికీ తొలి రోజు కలెక్షన్స్ దుమ్మురేపిన మిక్స్డ్ రెస్పాన్స్ తో రెండో రోజు నుంచి వసూలు భారీగా పడిపోయి, కానీ ఊహించని విధంగా అంబాలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపకపోయినా మహావతార్ నరసింహ మంచి రివ్యూ బలంగా వ్యాపించి మౌత్ టాక్ తో రెండో రోజు నుంచి అసలు రచ్చ మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నటించిన భారీ బడ్జెట్ తెరకెక్కిన హరిహర వీరమల్ల ఓడించి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ తో దూసుకుపోవడం విశేషం. రెండో రోజున మహావతార్ నరసింహ టికెట్ సేల్స్ హరిహర వీరమల్ల కన్నా దాదాపు రెట్టింపు కావడం సినిమాకు విజయానికి నిదర్శనం. హైదరాబాద్ లో హరిహర వీరమల్లకు ఉన్న సోషల్ తో పోలిస్తే చాలా తక్కువ షోలు ఉన్నప్పటికీ మహావతార్ నరసింహ షోలు 75-80% హౌస్ఫుల్ గా నిలవడం మామూలు విశేషం కాదు. వీకెండ్ బాక్సాఫీస్ లో ఒక టాప్ స్టార్ సినిమా హైలైట్ అవుతుందని భావించినప్పటికీ పోటీల్లో లేదనుకున్న మహావతార్ నరసింహ ఇప్పుడు విజేతగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు పిల్లలకు కూడా థియేటర్లు ఆకర్షిస్తూ అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. హిందీలో కూడా మహావతార్ నరసింహ హరిహర వీరమల్లను ఓ రేంజ్ లో ఓడించింది. మూడో రోజుల్లో హరిహర వీరమల్ల హిందీలో కేవలం 1 కోటి లోపే నెట్ కలెక్షన్స్ సాధిస్తే మహావతార్ నరసింహ తొలి రోజే 245 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు వసూళ్లు మరింత బలంగా ఉండటంతో హిందీలో కూడా ఈ సినిమా మంచి లాంగ్ రన్ లభించడం ఖాయం కనిపిస్తోంది. అసలు పోటీల్లో లేని సినిమాలు రేసులో విన్నర్ అనుకున్న సినిమాను ఓడించింది, సంచలనం సృష్టించింది. ఈ లెక్కన చూసుకుంటే మూడో రోజుల్లో కలిపి దాదాపు 20 కోట్లు వసూలు ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతారా, సాలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అంబాలే ఫిల్మ్స్ కు మహావతార్ నరసింహ సినిమాకు నిర్మించింది.